హాయ్ హలో వెల్కమ్ టు హర్షి స్టోరీస్. మన ఎగ్ రెసిపీస్లో ఇవాళ కోడిగుడ్డు అండ్ రొయ్యల రెసిపీ చూసేద్దాం, వచ్చేయండి. ఇది మా మమ్మీ రెసిపీ, విలేజ్ స్టైల్లో ఉంటుంది. ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్ని స్క్రీన్ మీద చూపించేశాను. మనం ఎండు రొయ్యల్ని కొంచెం వేడి నీళ్ళు, ఉప్పు, పసుపు వేసి బాగా కడగాలన్నమాట 3-4 టైమ్స్ అయినా. పాన్ లో 1 స్పూన్ ఆయిల్ వేసి ఎండు రొయ్యలు కొంచెం పసుపు వేసి ఫ్రై చేయాలి. ఇంకెటువంటి నీసు వాసన ఉన్నా పోతుంది. అదే పాన్ లో ఇంకొంచెం నూనె వేసి గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్, కరివేపాకు వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం మసాలా వేయాలన్నమాట. మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అస్సలు వాడము. కారం, మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొంచెం కల్లుప్పు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు జ్యూస్ అంతా వేసేసుకుని కావాలంటే కొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకోవచ్చు. అది బాగా మరగాలన్నమాట. 10 నిమిషాల తర్వాత ఎండు రొయ్యలు, మన హీరో గుడ్లు కొంచెం ఘాట్లు పెట్టుకుని వేసేసుకుని దగ్గరకు వచ్చిన తర్వాత చిటికెడు పంచదార, కొత్తిమీర వేసి దగ్గరకు వచ్చాక దింపేసుకోవటమే. వేడి వేడి అన్నంతో చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి నెక్స్ట్ టైం బాయ్.